హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది సోమవారం రోజునండి. పొద్దున్నే చాలా ఎర్లీగా లేచాను ఈరోజు. నిజం చెప్పాలంటే అసలు రాత్రి నిద్రే పట్టలేదు. 12 వరకు చీర కూడతా కూర్చున్నాను. ఈసారి నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో ఉన్న మొక్కల్ని కడిగానని చెప్పి మొన్న ఒక వీడియో పెట్టాను కదండి. అప్పుడైతే చాలా బాధ అనిపించింది. ఆకులన్నీ పండిపోతుంటుంటే ఇగో చిగుర్లున్న అన్ని కొమ్మలు మ్యాక్సిమం కట్ చేసేసాను. చిగురులే లేవన్నమాట. ఒకవేళ ఇంకా మనకు కావాలి అని అనుకుంటే జస్ట్ ఇలా చిన్న చిన్న కొమ్మల్లాగా కట్ చేసుకుని అవి పెట్టుకోవడమే అన్నమాట. చిగుర్లు కూడా అయిపోయినాయి. నిజం చెప్పాలంటే ఇటు అటు కూడా మనీ ప్లాంట్కి కానీ ఎలిఫెంట్ ఇయర్స్కి కానీ. సో కొంచెం జాగ్రత్త పరుచుకోవాలి ఆ మొక్కల్ని అని చెప్పి నేనైతే ఈ మొక్కలు ఏవైతే మొన్న కడిగానో కొత్త కొమ్మలు పెట్టాను కదా, అవైతే నేను స్టోర్ చేశానండి. వాటిని ఇలా ఉంచటం వలన ఎక్కువ ఎండిపోకుండా ఉంటాయి అని నా ఒపీనియన్. నేను అందుకని చెప్పేసి ఇలాగ పెడదాం, ఇంకా సమ్మర్ అంతా కొంచెం సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది వీటిని పాపం అని చెప్పి ఇంక ఇలా ఫిక్స్ అయ్యాను అనమాట. అసలు చూస్తే ఎంత అందంగా ఉందోనండి. ఎండ అయితే విపరీతంగా ఉంది. వాకింగ్కి వెళ్ళట్లేదు, ఇంకా మంగళవారం నుంచి వాకింగ్కి వెళ్ళాలి. ఇదేం మొక్కో తెలియట్లేదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కాడ కూడా కొంచెం దళసరిగా ఉందన్నమాట. అది ఏం మొక్కో అర్థం కావట్లేదు. వాసన చూశాను అయినా తెలవట్లేదు. కొంచెం చిన్న మొక్క వచ్చింది ఈ తొట్టెలో, చూడాలి. నేను వేయకపోయినా కానీ వాటంతటా అవే పెరిగితాయి ఉంటాయి. నిజం చెప్పాలంటే క్యాప్సికమ్ మొక్కలు కూడా వచ్చినాయి, ఎప్పటికప్పుడు పీకేస్తున్నాను అనమాట. మొక్కలైతే బాగానే ఉన్నాయి కానీ బయట మొక్కలు బాగున్నాయి. ఇంట్లో మొక్కలైతే ఒడిలిపోతున్నాయి అని అంటే పండిపోతున్నాయి అన్నమాట ఆకులు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్లస్ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు మొక్కలు కావాలని, మీ క్లీనింగ్ బాగుంది, మీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ బాగుంది అని. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పేరు పేరున. నేను ఇది ఇప్పుడు అలవాటు కాదండి, చాలా రోజుల నుంచి నేను ఇలాగే చేసుకుంటాను. కానీ వీడియోస్ రీసెంట్గానే తీస్తున్నాను కాబట్టి ఇవి మీకు షేర్ చేస్తున్నాను అన్నమాట. నేను చెప్పాను కదండి ఇంట్లోనే బృందావనాన్ని చేసేసాను అని చెప్పి. ఇదిగో అసలు ఎంత మిర్రర్ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను అనమాట. అన్నీ తీసుకొని వచ్చేసి ఏవైతే వాటర్లో పెంచుతున్నానో ఆ మొక్కలన్నీ కూడా డ్రెస్సింగ్ టేబుల్ మీదకి తీసుకొని వచ్చాను అనమాట. మిర్రర్ రిఫ్లెక్షన్ వల్ల ఇది 2 సార్లు కనపడుతున్నాయి. ఎంత అందంగా ఉందో కదండి. నాకైతే నర్సరీ లాగా, ఒక బృందావనం లాగా అలా అనిపించేసింది అనమాట. నేనైతే ఇలాగా సెపరేట్గా పెడదాము, ఇంత గ్రీనరీ పెంచేద్దాము అని చెప్పి వర్షాకాలం నుంచి స్టార్ట్ చేద్దామని ఇప్పుడే డిసైడ్ అయ్యానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి ఏసీలో ఉంచుదాము, మనం ఇంట్లో ఉన్నంతసేపు ఏసీలో ఉంచుదాము, క్లీనింగ్ చేసుకున్నాక బయట పెడదాము అని చెప్పి ఎక్కడవక్కడ ఇంకా ఇలా అరేంజ్ చేశాను అనమాట. ఇది సండే ఈవినింగ్ వచ్చిన థాట్ నాకు. ఎండిపోకుండా ఉంటాయి కదా, కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పి ఇలా చేశాను అనమాట. ఇవి సర్దడానికి నాకు ఆల్మోస్ట్ పెట్టడానికి ఒక 10 మినిట్స్, మళ్ళీ ఎక్కడవక్కడ పెట్టడానికి ఇంకొక 10 మినిట్స్, 20 మినిట్స్ పడుతుంది ఇంకా రోజుకి. పర్వాలేదు. అసలే కొమ్మలన్నీ అయిపోయినాయి కదా, చిగుర్లన్నీ. ఇవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. బట్టలు అయితే నిన్న సాయంత్రమే మడత పెట్టానండి దివాన్ మీద, కానీ సర్దలేదు. సర్దేస్తాను ఇప్పుడు. బేసిక్గా నాకు బట్టలు సర్దడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో బట్టలు సర్దుతూ ఉంటాను నేను, ఎప్పటికప్పుడు బట్టలు సర్దుతూనే ఉంటాను అనమాట. నాకు భలే ఇష్టం, ఎందుకో తెలియదు కానీ మడత పెడతాం కంటే సర్దడం అంటే ఇంకా ఇష్టము. ఇవన్నీ నేను డైలీ వేర్ కోసము ఒక వార్డ్రోబ్ సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇందులోనే బెడ్షీట్స్ ఉంటాయి, అలాగే కింద పిల్లోస్, ఎక్స్ట్రా పిల్లోస్ ఉంటాయి కంపల్సరిగా మాకు. ప్లస్ మనం డైలీ వేర్ కప్పుకోవడానికి దుప్పట్లు ఉంటాయి కదా, అవి కూడా ఇందులోనే పెడతామన్నమాట. ఇక్కడైతే పైన ఒక ర్యాక్ పెట్టిద్దామని అనుకుంటున్నాను, చూడాలి. సరిపోవట్లేదు లేకపోతే బట్టలు సర్దడానికి.
ఇది ఇదేం ఆయిల్ అండి. యాక్చువల్గా మా ఆఫీస్లో ఒక అమ్మాయిని అడిగాను, నీ జుట్టు ఎందుకు అంత పెద్దగా ఉంది అంటే, ఏం లేదు నేను ఇదేం ఆయిల్ రాసేస్తాను అంతే అనిందనమాట. అది విని నేను షాక్ అయ్యాను. ఓర్ని ఇదేం ఆయిల్ నెత్తికి కూడా బాగానే పనిచేస్తుంది అనమాట అని అనుకున్నాను అనమాట. దీని మీద 512 రూపీస్ ఎంతో ఉంది కదండి, కానీ మనకు వచ్చింది 480కో ఎంతకో వచ్చినట్టుంది. ఇది ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్ నుంచి తెప్పిస్తాను. నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యిందో 2018లో, ఇంకా అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం నువ్వుల నూనె వాడుతున్నాను అనమాట. ఇనీషియల్గా అయితే ఏస్ బ్రాండ్ ఉంటుంది కదా, అది వాడేదాన్ని. దాని తర్వాత ఇది బాగుంటుంది అని చెప్పేసి నా నెయిబర్ ఉన్నారనమాట, తను చెప్తే ఇంకా అప్పటి నుంచి ఇది వాడటం మొదలెట్టాను అనమాట. ఇది ఎంత అంటే ఎగ్జాక్ట్గా నువ్వుల నూనె లాగానే వాసన వస్తుంది. ఇది చాలా మంచిగా ఉంది. ఇది నాకు తెలిసి తమిళనాడు కేరళ బ్రాండ్ అనుకుంటా, కానీ బాగుంది. ఇది మంచిగా అనిపిస్తుంది నాకు. కొంచెం హెల్త్ పరంగా కూడా అన్ని రకాల ఆయిల్స్ ఎందుకులే మార్చాలి అని అంటారు కదా, కానీ ఎందుకో నాకు మార్చిబుద్ధి అవ్వట్లేదు. ఇంకా ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. వాసన అయితే ఎంత మంచిగా వస్తుందో తెలుసండి, నువ్వుల వాసన భలేగా వస్తుంది. యాక్చువల్గా ఇది నాకు ఈ బాటిల్ ఉంది కదా, ఆయిల్ బాటిల్, ఇది అస్సలు నేను ప్రిఫర్ చెయ్యొద్దు అని చెప్తానండి. ఎందుకంటే ఊరికే సైడ్స్ నుంచి కారిపోతూ ఉంటుంది అనమాట చిరాగ్గా. ప్లస్ ఇది నేను ఒక ట్రేలో పెడతాను కదా, ప్లాస్టిక్ ట్రే లాగా ఉంటుంది కదా, అందులో పెడతాను కదా, కింద కూడా కారిపోతుందని చెప్పి దాని కింద నేను ఒక ప్లాస్టిక్ ఇది వేస్తున్నాను అనమాట, బాక్స్ లాంటిది పెడుతున్నాను. చూసారు కదా ఎంత మంచిగా నురగొచ్చిందో. నువ్వుల నూనె ఇలాగే నురగొస్తుంది కదండి. మా ఊర్లో నువ్వులు ఆడిచ్చిన తర్వాత కూడా ఇలాగే నురగొస్తుంది. స్మెల్ అయితే అదిరిపోద్ది అప్పటికప్పుడు ఆడిచ్చిన నువ్వుల నూనె స్మెల్ అయితే. మూత పెట్టినా ఎంత బాగా పెట్టినా కానీ సైడ్స్ నుంచి కారిపోతుంది అనమాట. అస్సలు దీనికి వెళ్ళకండి. ఎవరైనా ఆయిల్ క్యాన్స్ కొనుక్కునేది ఉంటే, ఇది సిగ్నోరా వేర్ వాళ్ళది, ఎందుకో తెలియదు కానీ సైడ్స్ నుంచి కారిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇదిగో ఇది ఇలాగ పెట్టేసి ప్లాస్టిక్ బాక్స్ దాంట్లో ఈ నూనెకి డబ్బా పెడతాను అనమాట. ఒకవేళ ఏమన్నా కారేది ఉన్నా కానీ అందులోకి కారుతుంది. అది అట్లీస్ట్ ఒక 2 డేస్కి 3 డేస్కి అలాగా కడుక్కోవచ్చులే అని చెప్పి అలా పెడుతున్నాను అనమాట. నా ఐడియా బాగుందా? బాగుంటే ఒక లైక్ చేయండి. నేను ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నానండి. దానికోసం అని చెప్పి నేను చింతపండు గుజ్జు తీసాను అని చెప్పి ఒక వీడియో చేశాను కదా, ఇదిగో చింతపండు గుజ్జునే ఇప్పుడు బెండకాయ పులుసులోకి వాడుతున్నాను అనమాట. బేసిక్గా నేను ఇది వదినకి చెప్పి చేయలేదు, చేసిన తర్వాత చెప్పాను. అప్పుడు నాకు వదిన ఇచ్చిన సలహా ఏంటి అని అంటే, గుజ్జులాగా తీసేసి దాన్ని మనం ఉడకబెట్టక్కర్లేదంట. 2 రోజులు మంచిగా ఈ ఎండల్లో బాగా కాస్తున్నాయి కదా, 2 రోజులు ఎండలో పెడితే మంచిగా ఎండిపోద్దంట. అంటే గట్టిపడిపోద్దంట ఈ గుజ్జంతా. నాకు ఆ ఐడియా రాలేదు, ప్లస్ నేను వదినకు కూడా చెప్పలేదు. ఇలా చేశాను అని చెప్తే వదిని ఇలా సలహా ఇచ్చిందనమాట. నెక్స్ట్ టైం నుంచి అదే చేస్తానులే అంటే అప్పుడు అనింది, నీ మొఖంలే నెక్స్ట్ టైం నువ్వు చేసినప్పుడు ఎండ ఉంటుందా అని అడిగిందనమాట. అదైతే నిజమేనండి. ఇది నాకు చాలా మనసు వస్తుంది. సో ఇలాగ డైల్యూట్ చేసేసి ఆ గుజ్జుని ఇదిగో బెండకాయ ముక్కలు ఇవన్నీ మంచిగా ఏగినాయి కదా, ఇందులో పోసేస్తాను అనమాట. బేసిక్గా ఎందుకు ఇది పర్టికులర్గా తీసి సపరేట్గా పెట్టుకున్నానంటే, గుజ్జుని ఒకటేసారి నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఊరికే పులుసు తీసి ఇందులో పోసి మళ్ళా వచ్చేది ఉంటుంది కదా చింతపండు, అది చెత్తబుట్లో వేయాలి, ఇలాంటివన్నీ నాకు కొంచెం ఎందుకో టైం వేస్ట్ లాగా అలా అనిపిస్తుంది అనమాట. అందుకనే పులుసు కూరలు, పప్పుచారు కూరలు ఇవన్నీ నేను తక్కువ వండుతున్నాను. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేద్దాము ఇలాగా. మోరోవర్ చింతపండు కూడా ఎక్కువ తినకూడదు అనేసి అంటున్నారు కదా, అంతకన్నా మేము తినము, కాకపోతే ఇలా ట్రై చేసి పెట్టుకుందాము అని చెప్పి ఇంకా అలాగా పెట్టాను అనమాట. ఆంటీ రాలేదండి, 8 o'clock వచ్చింది. అప్పటికే నేను మ్యాక్సిమం పని చేసేసుకున్నాను, ఇంక వెళ్ళిపోమని చెప్పాను అనమాట.
ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత తులసమ్మని కడిగేసి తులసమ్మ దగ్గర ముగ్గు పెడుతున్నాను అనమాట. పాప మా ఆంటీ పని చేస్తాననింది కానీ తను పెళ్ళికి వెళ్ళారు సండే రోజు. మండే మార్నింగ్ 2 o'clock వచ్చిందంట. మేలుకు రాలేదమ్మా ఏమి అనుకోవద్దు అని అంటే సర్లే వెళ్ళిపో ఇంకేం చేస్తావు అని చెప్పేసి పంపించాను అనమాట. ఇంకా నేనే చేసుకున్నాను ఈరోజు పని. బేసిక్గా నాకు చాలా కొన్ని విషయాల్లో నేను మేట్స్ అయితే ఇలాంటి విషయాల్లో అసలు వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు అని అనిపిస్తుందండి. సడన్గా రారు, వస్తామని అంటారు కానీ రారు. కానీ ఆంటీ కదా ఇంకేం చేస్తాం, నాకు తప్పదులే అని చెప్పి నేను చేసేసుకున్నాను. అంకుల్కి ఫోన్ చేశాను, అప్పటికి రాలేదు అనేసి అన్నారనమాట. ఇంకా నేను చేసేసుకున్నాను. లంచ్ బాక్స్ పెడుతున్నానండి. చాలా రోజుల తర్వాత బ్రౌన్ రైస్ కరెక్ట్గా అన్నంలాగా వండుతూ ఇప్పుడు వచ్చిందనమాట. అసలు జావ ఉంటుంది కదా, జావేనా ఇంకా నిజం చెప్పాలంటే జావ కంటే మెత్తగా అయిపోతుంది అనమాట. బ్రౌన్ రైస్లో ఎక్కువ నీళ్ళు పోసి వండాలనేసి అంటారు కదండి, నేను అలాగే వండుతున్నాను. అయితే జావ అవుతుందన్నమాట. అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా నేను 1 గ్లాసుడు కూడా వాడనండి బియ్యము, కొంచెం వెల్త్గా పోస్తాను అనమాట. సో కరెక్ట్గా 2 glasses ఆఫ్ వాటర్ నిండుగా పోస్తాను అంతే. అలా వండితేనే కొంచెం మెతుకులుగా ఉంది. నిజం చెప్పాలంటే ఈ బ్రౌన్ రైస్ తినటం మొదలెట్టినప్పటి నుంచి అన్నం తినాలి అని కూడా అనిపించట్లేదండి. ఇదివరకైతే ఆకలేస్తుంది, ఇప్పుడు అది కూడా వేయట్లేదు. కానీ తప్పదు, తినాలి. నేనే కొంచెం సన్నగా అయ్యాను అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఇంకా రేపటి నుంచి వాకింగ్ అయితే కంపల్సరిగా స్టార్ట్ చేయాలి. అన్నం నార్మల్గా పెట్టేశాను కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? పెరుగన్నం కలపడానికి అన్నాన్ని కొంచెం మెత్తగా చేస్తున్నాను అనమాట. బేసిక్గా నాకు పెరుగు ఒక్కటి ఉన్నా సరిపోతుంది, కూరలు ఏమీ అవసరం లేదు. మొన్న ఒక రోజు కూర మాడిపోయిందని అన్నాను కదండి, అలాంటప్పుడైతే పెరుగన్నం కలుపుకొని పచ్చడి వేసుకుని కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. నేను బేసిక్గా ఇదివరకు నేను అలాగే మార్చేసేదాన్ని, ఇప్పుడు కొంచెం మంచిగానే వండుతున్నాను లేండి. ఇంకా పెరుగన్నంలో కంపల్సరీగా ఉప్పు వేస్తాను. మేము పింక్ సాల్టే వాడతాము, హిమాలయన్ పింక్ సాల్ట్, మ్యాక్సిమం హిమాలయనే వాడతాము. అది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచే తెప్పిస్తున్నాను అనమాట. ఇంకా ఇదిగో ఈ బ్యాగ్లో పెట్టుకుంటాను. బేసిక్గా నేను ఈ బ్యాగ్ కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను, కానీ ఈ మధ్యకాలంలో వేయలేదు దీన్ని. నేను బ్యాగులు కూడా ల్యాప్టాప్ బ్యాగ్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టనండి, నాకు ఇష్టం ఉండదు. అందుకని చెప్పి నీట్గానే ఉంది కదా అని చెప్పి నేనే చేతితో వాష్ చేస్తున్నాను అనమాట. మీరు థంబ్నెయిల్లో చూసారు కదండి, రాత్రి 12 వరకు కుట్టాను అని 3 frames మార్చాను అనమాట. 3rd frameకి ఇంకా కొంచెం నిద్ర వస్తుంది అని అనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. సూది దీనికే గుచ్చి ఇది అలాగ ఇంట్రెస్ట్గా కుడితే మంచిగానే కుట్టేస్తానండి. ఇంక పెట్టానంటే పక్కన ఇంక మళ్ళీ ముట్టుకోను అనమాట. చాలామందికి నా డిజైన్ నచ్చింది అని అనుకుంటున్నానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. లాంగ్ అండ్ షార్ట్ కాడ కుట్టు అనమాట మెయిన్. ఇవి పూసలు కుడుతున్నాను, అలాగే కుందన్స్ కూడా అంటిస్తున్నాను. బాగుంది అని అనుకుంటున్నా. క్రాస్ డిజైన్ అండి, ఇది క్రాస్ వస్తుంది. చాలా క్రాస్లు ఉంటాయి, దగ్గరగా వేయించాను అనమాట. ఇది చాలా ఇయర్స్ అయ్యింది వేయించి, అది ప్రింట్ కూడా వెలిసిపోయింది. అయినా నేను ఇప్పుడు కూడా ఇంకా కుట్టలేదు. మ్యాక్సిమం మేము ఇంకా గమ్మున కుట్టేసి దీని మీదకి కలంకారీ బ్లౌజ్ వేసుకుందాం అని అనుకుంటున్నాను. కుట్టిన తర్వాత చూపిస్తాలేండి ఎలా ఉంటుందో. వీటిలైతే మొక్కలు నీళ్ళు బాగా తాగుతున్నాయి. ఇంక నీళ్ళు ఫిల్ చేస్తున్నాను అనమాట. ఈ రాత్రి లోపల పెడితే మర్చిపోయాను. ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ సోమవారం కంపల్సరిగా ఇంకా లోపలికి తెచ్చి పెడదామని లోపలికి ఆల్రెడీ తెచ్చి పెట్టేశాను లేండి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. ఇంకా ఈ తేడం మర్చిపోయాను, పెట్టాలి. నిజం చెప్పాలంటే నా వీడియోస్ నాకే చాలా ఉపయోగపడుతున్నాయి తెలుసండి. తెచ్చి ఇప్పుడు లోపల పెట్టాలన్నమాట. నేను ఎలా స్టోర్ చేశాను ఏంటి అనేది మీరు చెప్పండి నాకు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.